ప్రస్తుతం శాసనసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఇక శాసన మండలిలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కేవలం ఏదైతుందో అదొక రా వాటర్ కిందనే పరిగణింపబడుతుంది. ది వెరీ బేసిక్ పర్పస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆలోచన అనేది ఏదైతున్నదో ఇక్కడ మనం దాన్ని రిజల్ట్ పొందలేకపోతాం. ఇప్పుడు సెంట్రలైజ్డ్ స్కీమ్తో ఏదైతుందో మీరు ఒక ప్రాంతం లోపల ప్యూరిఫైడ్ వాటర్ బెడ్స్ కట్టేసి మనం మొత్తం రాష్ట్రం అంతా ఒక ప్రాంతానికి సరిపోయేంత ఒక 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల వరకు నీరు సరఫరా చేయడంతో ఎండ్ ప్రాంతానికి ఈ ప్యూరిఫైడ్ వాటర్ పొందలేకపోతున్నాం. ఇది ఎట్లంటే నేను అబ్జర్వ్ ఇట్ పర్సనల్లీ ఆల్సో. ఒకసారి జగిత్యాల మున్సిపాలిటీలను పరీక్ష చేసినప్పుడు ఏదైతుందో ఐ టెస్టెడ్ ఇట్. అక్కడ ఏదైతుందో మెకనైజ్డ్ క్లోరినేషన్ సిస్టమ్ మున్సిపాలిటీలు ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. బట్ వేరే గ్రామ పంచాయత్సే దెర్ ఇస్ నో సచ్ సిస్టమ్. ఇన్ గ్రామ పంచాయత్ దెర్ ఇస్ నో సచ్ సిస్టమ్. నేను జిల్లా పరిషత్ రివ్యూస్లో కూడా మాట్లాడితే కలెక్టర్స్ చెప్పింది ఏంటంటే ఎస్ మీరు అనేది కరెక్టే, కానీ మేము బ్లీచింగ్ పౌడర్తో ఏదైతుందో వీఆర్ అగైన్ ట్రయింగ్ టు ప్యూరిఫై ఇట్ అని చెప్తున్నాడు. ఆ బ్లీచింగ్ పౌడర్ కలపడం అనేది ఎట్లా అవుతుంది? మెట్ల ద్వారా ఏదైతే మీరు ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కి కింద బకెట్లో ఏదైతే బ్లీచింగ్ పౌడర్ కలుపుకొని అందులో మిక్స్ చేయాల్సి వస్తుంది. అన్లెస్ విలేజ్ టు విలేజ్ బ్లీచింగ్ పౌడర్ మిక్సింగ్ అనేది జరపలేకున్నట్టయితే ఇది సాధ్యమేది కాదు. ది వెరీ పర్పస్ ఇస్ బీయింగ్ డివేటెడ్. అసలు మీరు భగీరథ స్కీమ్ అప్రూవల్ సందర్భంగా ప్రభుత్వం ఆలోచన ఒకటి చేస్తుంది, నీరు ఏదైతే ప్యూరిఫైడ్ వాటర్ అందించాలని చెప్పాను. అది ఏ మేరకు టెక్నికల్ సాధ్యమవుతుంది, అందులో ఉండేటువంటి సమస్యలు ఇబ్బందులు ఏంటనేది గమనించి ప్రభుత్వానికి సూచన చేయాల్సింది ఇంజనీరింగ్ అధికారులు ఏదైతుందో ఈ క్లోరినేషన్ ప్రభావం ఏ మేరకు ఉంటుందని చెప్పని మీరు అబ్జర్వ్ చేయలేకపోవడం కొంత అంటే ఇట్స్ రియల్లీ అన్ఫార్చునేట్ ఐఎమ్ టెలింగ్. కాబట్టి దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని ఏదైతున్నదో ఈ యొక్క ఆలోచన మనకు రిజల్ట్ పొందే విధంగా ఎండ్ ప్రాంతంలో గ్రామ ప్రాంతంలో ప్యూరిఫైడ్ వాటర్ పొందటానికి ఇంకేదైనా ఇప్పుడు అదొక గమనించండి అధ్యక్ష. ఇంకొకటి ఏదైతుందో ఈ మిషన్ బై ద స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నామనే ఒక భావనతోని ఉమ్మడి రాష్ట్రంలో మాకు కొన్ని కాంప్రహెన్సివ్ వాటర్ సప్లై స్కీమ్స్ అమలు తెచ్చుకున్నాం, సిపిడబ్ల్యూ స్కీమ్స్. అవన్నీ నిలిపేసారు. అవన్నీ నిలిపేయడంతో గత 5 సంవత్సరాలు ఏదైతే వాటి వాడకపోవడంతో డీఫంక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు భగీరథ నీరు మనం సక్రమంగా పొందలేకపోవడంతో ఏదైతుందో ఇప్పుడు దీన్ని పొందలేకపోతున్నామో గతంలో ఏవైతే నిర్మాణం సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఏదైతే ఉందో వాటి వినియోగించుకోలేకపోతున్నాం. కాబట్టి మీ ద్వారా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే సిపిడబ్ల్యూ స్కీమ్స్ కాంప్రహెన్సివ్ ప్రొటెక్ట్ వాటర్ సప్లై స్కీమ్స్ నిర్మాణం చేసిన డిఫెక్ట్ అయిన ఉన్నటువంటి వాటిని ఏదైతే ఉందో రెస్టరేషన్ కొరకు ఏదైతే ఉందో చర్యలు చేపట్టినట్టయితే మనకు అవి చెప్పని మీ ద్వారా గౌరవ మంత్రి గారు